గుజరాత్ మోడల్ను మించింది ఇంకోటి లేదు. దేశానికి గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఆదర్శం. గుజరాత్ రాష్ట్రం రైల్ ఇంజన్ తీరుగా దేశాన్ని ముంగడికి తీసుకుపోతున్నది అని చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. అన్నట్టే గుజరాత్ ముంగడికి మస్తు దూసుకొని పోతున్నది. హే తీరుగా అంటే చెప్పవశంగా అనంతగా పోతున్నది. డబుల్ ఇంజన్ సర్కారు పుణ్యమా అని ఫైనల్ డెస్టినేషన్ సినిమా సీన్లు కండ్ల ముందుకొచ్చినాయి. బ్రిడ్జ్ కూలుతుంటే అరచేతులు బిగబట్టి ప్రాణాలు కాపాడుకునే సినిమా సీన్లను గుజరాత్ ప్రజలకు చూపెట్టింది డబుల్ ఇంజన్ బీజేపీ సర్కారు. బ్రిడ్జ్ మీద బీర పరుగులు తీస్తున్నోళ్ళు ఒకే ఒక్క సెకండ్ లా నదిలో పడ్డారు. అంటే ఎంత గట్టిగా కట్టిండ్రో చూడుండ్రి బ్రిడ్జులు. బయటి దేశాల 100 ఏళ్లైనా చెక్కు చెదరని వంతెనలు ప్రాజెక్టులు కడుతుంటే మనోళ్ళు మాత్రం 100 ఏళ్లకు సరిపడా సంపాదన పోగు చేసుకునే తానికి కడుతున్నారు. ఎంత పెద్ద కాంట్రాక్టర్ కట్టిండో తెలియదు గాని ఇది 45 ఏండ్ల కింద కట్టిన వంతెన. దీని పేరు గంభీర వంతెన. మహిసాగర్ అనే నది మీద రాకపోకల కోసం కట్టిండు. మరి అప్పుడు ఏ తిరగ కట్టిండో వంతెన ఏం పాడో. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వంతు వచ్చినాకనైనా సరి చేయలే కదా. వంతెన కూలే ప్రమాదం ఉన్నదని తెలిసినాక కూడా పబ్లిక్ రాకపోకలకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? కొత్త వంతెనకు కట్టేదానికి సర్వేలు చేసి టెండర్లు పిలిచినాక కూడా పబ్లిక్ ను పాత వంతెన ఎందుకు ఎక్కనియాలే? సర్కారు నిర్లక్ష్యం తోటి 9 మందికి ఎక్కువనే జీవించిందట నదిలో పడి. ఒక్కడి కాదు, 2 కాదు, 5 వాహనాలకు ఎక్కువనే నదిలో పడ్డాయట. అంత ఎత్తు నుంచి పడితే బతికే ఛాన్స్ ఉంటదా? మళ్ళా అది కూడా నీళ్ళల్లో పడితే ఈత రానోళ్ళు బతికి బట్ట కడతారా? అయినా కొంతమందిని కాపాడిందట, దావకానలా చేర్చిందట. దీన్ని చూసిన దేశం పబ్లిక్ ఇదేనా డబుల్ ఇంజన్ సర్కారు? ఇదేనా బీజేపీ చెప్పిన పరిపాలన అని ఎద్దువ చేస్తున్నారు. సినిమా చూస్తుంటేనే గుండెదడ వచ్చి చచ్చిపోయేటట్టు ఉండే ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూయించింది డబుల్ ఇంజన్ సర్కార్ అని సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు.